మార్నేని శ్రీదేవి గారిని అద్వితీయమైన మెజారిటీతోని గెలిపించినటువంటి మన 23వ వార్డు ఓటర్ మహాశయులకు, అదేవిధంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 5 సంవత్సరాల్లో మీతో పంచుకున్న అనుభూతులు, మీరు అందించిన సహాయ సహకారాలు, మీరు అందించిన ప్రేమాభిమానాలు అద్వితీయమని తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల క్రితం మా మీద నమ్మకంతో మార్నేని శ్రీదేవి గారిని అద్వితీయమైన మెజారిటీతో మీరు గెలిపించినందుకు గాను మీకు పదే పదే రుణపడి ఉంటామని తెలియజేస్తూ, మీరు మా పైన ఉంచిన గురుతరమైన బాధ్యతను మేము సక్రమంగా నిర్వహించినామని ఆశిస్తూ, ఈరోజు మీరందరూ కూడా 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రథమ సంవత్సరమే మనకు ఘోరమైన విపత్తు ఏర్పడింది. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా కరోనాతోని అట్టుడికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని 2 సంవత్సరాలు జీవనం కొనసాగించిన దుస్థితి ఏర్పడింది. అటువంటి దుస్థితిలో కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి, మీ అందరి ప్రేమాభిమానాలతోటి అంత గొప్ప విపత్తును కూడా మనం ఎదుర్కొని ఎంతో మందిని కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడుకోగలిగిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మందిని ఆ విపత్తులో కోల్పోయినాం. చాలా మంది బంధువులు కూడా దగ్గరికి రాని పరిస్థితి ఉంటే కూడా మన కాలనీ వాసులు మనందరం కూడిపోయి మన ఐక్యతను చాటుకొని దాన సంస్కారాలు నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కరోనా సమయంలో తినడానికి తిండి లేని పరిస్థితిలో, పనులు లేక ఇంటికి పరిమితమై కూటగడని పరిస్థితిలో మనందరం కూడా ఏకమై మన కాలనీలో ఉన్నటువంటి, మన వార్డులో ఉన్నటువంటి నిరుపేదలకు దాదాపు 2 నెలల 15 రోజులు భోజన సదుపాయం అందించిన ఘనత మన ఈ వార్డు సభ్యులకు, మనకు వార్డు మెంబర్ శ్రీదేవి గారికి ఉన్నదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ కార్యక్రమంలో నాకు సహకరించిన మా మిత్రులు మైపాష గారైతేనేమి, నాగలక్ష్మి గారైతేనేమి, సులోచన గారైతేనేమి, యశ్వంత్ గారైతేనేమి ప్రాణాలకు తెగించి ఇంటింటికి కరోనా పేషెంట్లకు కూడా భోజనాలు అందించిన బ్రాహ్మణపల్లి సోమశేఖర్, మా సంపదన్న, అదేవిధంగా సత్యనారాయణ గారు, సీన్ గారు, చాంద్ గారు, మన అడ్వకేట్ సత్యనారాయణ గారు, నరేష్ గారు, అందరికీ కూడా పేరు పేరున, మునీర్ గారికి, శ్రీధర్ గారికి, అందరికీ కూడా మన బాలు గారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మనకే కష్టం వచ్చినా కూడా అదే సమైక్యతతోటి సంఘటితమై ప్రతి మనిషిని కాపాడే దిశగా మనం పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, గతంలో మనం చేసిన ఆ కార్యక్రమాలే నిదర్శనమని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనకు 2 సంవత్సరాలు కరోనాలో పోయినప్పటికీ కూడా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి మన ప్రాంతాన్ని గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ పాలనలో మన ప్రాంతంలో మంచినీరు లేక ఎండాకాలం వస్తే ట్యాంకర్లతోని దాదాపు కిలోమీటర్ దూరం పోయి సైకిళ్ళ మీద, రిక్షాల మీద, ఆటోలలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఉండే. ఎండాకాలం వచ్చిందంటే 20 ట్యాంకర్ల నీళ్లు ఎన్జిఓస్ కాలనీ కానీ, బాబాగుట్ల కానీ, మరియు మిలిటరీ కాలనీ కానీ పోసినా కూడా సరిపోని పరిస్థితి ఉండే. 3 రోజులకు ఒక రోజు స్నానం చేయాల్సిన పరిస్థితి ఉండే. అటువంటి దుర్భరమైన నీటి ఎద్దడిని మనం సమగ్రంగా ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు ఇచ్చి, ఇంటింటికి పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా అద్వితీయమైన మంచినీటి వసతిని ఇవాళ ఏర్పాటు చేసుకోగలిగినాం. బాబాగుట్టలో చూసినట్టయితే వాళ్ళు నన్ను ఒకటే అడిగారు ఎన్నికల ముందు, అన్న ఇవాళ మేము ఒక ఇంటికి నెలకు 3,000 రూపాయలు వెచ్చించి మంచినీళ్ళు కొనుక్కునే దుస్థితి ఇక్కడ ఉన్నది. గతంలో ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. మాది చాలా దుర్భరమైన పరిస్థితి. మేము పూర్ణాలు చేసుకొని బతికేటోళ్ళం, నీళ్లు కొనలేమని చెప్పి అడిగినప్పుడు మేము ఇక్కడ ఉన్నటువంటి మా చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి సహకారంతో ఆ గుట్ట మీద కూడా పైప్ లైన్ వేసి ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్లు అందించి వాళ్ళందరికీ కూడా ఇవాళ అద్వితీయమైన మంచినీటి వసతిని ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని నివారించినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి.
శాశ్వతంగా మన వార్డు నుంచి మంచినీటి సమస్యను తరిమి కొట్టినాం. ఇలా రోడ్లు వేయించుకున్నాం, సైడ్ డ్రైన్లు వేయించుకున్నాం. ఇలా ఘోరమైన మొన్న నీటి ప్రవాహం లెక్క వర్షాలు వచ్చి నీళ్లు కూడా మునిగిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన బజార్లో ఇలా మనం మొత్తం కూడా సైడ్ డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా వెళ్ళిపోయే దిశగా మనం అభివృద్ధి చేసుకున్నాం. సీసీ రోడ్లు వేసుకున్నాం. కొందరు కబ్జాలలో ఉన్నటువంటి స్థలాలను వెలికితీసి ఇలా మనం పార్కులు అయితేనేమి, క్రీడా ప్రాంగణాలు అయితేమి, పట్టణ ప్రకృతి వనాలు అయితేంది, చిన్నపిల్లల పార్కులు అయితేంది ఏర్పాటు చేసుకోగలిగింది. గతంలో చూసినట్టయితే ఈ మెయిన్ రోడ్ల మొత్తం నీళ్లు కూడా సైడ్ డ్రైన్ లేక చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉండే. ఇలా మనం ఫాతిమా స్కూల్ నుంచి మొదలు పెడితే ఇక్కడ మానేని వెంకన్న వాళ్ళ లాస్ట్ నరసింహనగర్ వరకు కూడా మొత్తం కూడా సైడ్ డ్రైన్ నిర్మాణం చేపట్టుకొని ఒక్క నీటి చుక్క కూడా మనకు నిలవకుండా వెళ్ళిపోయే దిశగా ఇలా మనం పనిచేసుకున్నాం. ఇదందరికీ కూడా మనం మన వార్డులో మనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం విజయంలో ఈరోజు పైప్ లైన్ వేస్తున్నప్పుడు కూడా మనకు చాలా ఆటంకాలు చేయడం జరిగింది. భౌతిక దాడులు కూడా పాల్పడడం జరిగింది. వాటన్నిటిని కూడా అధిగమించి మనం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోయి డ్రైనేజ్ వ్యవస్థను కానీ, మంచినీటి వ్యవస్థను కానీ సమర్థవంతంగా ఇవాళ ఏర్పాటు చేయగలిగినామని ఈ సందర్భంగా సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో కొన్ని చిన్న చిన్న మిగులు సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మీ అందరి సహకారంతో, పెద్దల సహకారంతో పూర్తి చేస్తామని మీరు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా ఈ వార్డును అద్వితీయమైన అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మీరు చూసినట్లయితే మన ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా ఐకమత్యంతో ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఉండే పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇక్కడ మనకు పెద్దలు మైపాచన్న గారు అయితేంది, సులోచన గారు అయితేంది, మనందరినీ కూడా ఇక్కడ లాయర్ సత్యనారాయణ గారు అయితేంది, పెద్దలు చాంద్ గారు అయితేనేమి, మనందరికీ ఆపద బంధు మన దళిత బంధు సంపదన్న గారు అయితేనేది, సత్యన్న గారు అయితేంది, యువ నాయకుడు యశ్వంత్ గారు అయితేనేమి, మనందరి మహిళా సోదరిమణి నాగలక్ష్మి గారు అయితేనేమి, సలీమా గారు అయితేనేమి, అందరూ కూడా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉండి మీకు ఏ సమస్య వచ్చినా రేయనక పగలనక ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు ముందుకొచ్చి మీ సమస్యలు తీర్చడానికి సిద్ధంగా ఉంటారు. గతంలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము మన కుటుంబ సభ్యుల్లాగా ఉండి తీర్చిన పరిస్థితులు మీరందరూ చూసినారు. ఇవాళ ప్రభుత్వం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మేమందరం మీ వెంట ఉంటాం. రాబోయే రోజుల్లో కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వైపాజ్ అన్నమాటుంటే, రగన్ అన్నమాటుంటే, సులోచనకి ఏమంటుంటే మీకు సంక్షేమ పథకాలు రావు, మీకు అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఆపద అంటే ఉండేది అక్కడ మైపాష్ అన్నే ఉంటాడు, సులోచన అక్కే ఉంటుంది, నాగలక్ష్మి అక్కే ఉంటుంది, సంపద అన్నే ఉంటాడు, లాయర్ సత్యనారాయణ గారే ఉంటారు. మన వీళ్ళే ఉంటారు తప్ప ఇవాళ ఎలక్షన్ల ముందు ఏదో కల్లిపల్లి మాటలు చెప్పే నాయకులు ఎవరు కూడా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు కనపడరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ సంక్షేమ పథకం వచ్చినప్పటికీ కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. ప్రతి ఒక్క లబ్ధిదారునికి న్యాయం చేకూర్చే విధంగా ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోవడానికి ఆర్నిశలు కృషి చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా పార్టీలు అని పేరు చెప్పి వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మీకు రావాల్సిన ఏ పథకమైనా మీ దరికి చేరనీయకపోతే అటువంటి నాయకులను తరిమి కొడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మీకు ధైర్యంగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ తోబుట్టుగా ఉంటాం, మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటాం అని గతంలో నిరూపించుకున్నాం. గతంలో కూడా చేసిన దానికంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా అద్వితీయంగా మీకు సేవ చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పదవులు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, పోవచ్చు. ఇలా మనకు కూడా ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఇలా ఎంపీఎం కవితమ్మ గారు, మాజీ ఎంపీ గారు ఎప్పటికి కూడా మనకు కూతవేడు దూరంలో మన ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నది.
వీళ్ళందరూ మన నాయకులు కూడా చాలా ప్రతిష్టంగా చాలా బలంగా ఉన్నారు. ఏ ఆపద వచ్చినా ఒక ఫోన్ చేస్తే కూడా మధ్యరాత్రి కూడా స్పందించే విధంగా అందుబాటులో ఉంటారు. గతంలో కూడా వాళ్ళు పదవులు ఉన్నప్పుడే మనకు ఏ పని అంటే ఆ పని వెంటనే ఫోన్ చేసినా స్పందించి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి, అదే సహాయం, అదే అందుబాటుతనం వాళ్ళందరూ కూడా మనకు అందిస్తారని తెలియజేస్తూ మరోమారు మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మనకిప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న జడ్పీ కౌన్సిల్ సభ్యులు మైపాషా గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిగా కోరుతా ఉన్నాం. మానుకోట మున్సిపాలిటీ 23వ వార్డు నుండి గెలుపొందినటువంటి మారేని శ్రీదేవి గారికి 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సన్మాన మహోత్సవ కార్యక్రమానికి 23వ వార్డు మరి ప్రజలు, అక్కలు, అన్నలు అందరూ కూడా మరి సన్మాన మహోత్సవానికి ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రుడు రఘు మొత్తం అన్నీ కూడా చెప్పిండు. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను. రాజకీయాలు, పార్టీలు అనేటి అవి ఎలక్షన్ వరకే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పదవులు అనేటివి ఐసుగడ్డ లాంటివి. అవి ఐసుగడ్డ లాంటివి కాబట్టి అవి ఐసుగడ్డ ఎంతసేపు ఉంటుంది, గడ్డ ఉన్నంతసేపు ఉంటుంది, అది గుస్తున్న నీరు గారినట్టు కాలిపోతూ ఉంటుంది. నేను కూడా 5 సంవత్సరాలు ఒక జిల్లా పరిషత్ మెంబర్గా పదవి కాలాన్ని అనుభవించిన. మరి ఈరోజు నా తర్వాత వారు కూడా ఈరోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఎవరికైనా అధికారం అనేది ప్రజల నుంచి వచ్చినటువంటిది కాబట్టి ప్రజలు ఎవరికైతే తీర్పిచ్చి ఎవరికైతే అధికారం ఇస్తారో వారి చేతుల్లో ప్రజాబలం ఉంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కానీ పదవిలో వచ్చినా లేకపోయినా ప్రజలలో ఉండి ప్రజలకు సంక్షేమం చేసేదాంట్లో పోటీపడి చేయాలి తప్ప రాజకీయ కక్ష సాధింపులు పెట్టుకొని వ్యక్తిగత దూషణలు చేసుకోవద్దని చెప్పేసి సభముఖంగా మీ అందరి గురించి తెలియవస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఈ మానుకోట నియోజకవర్గంలో గ్రామాలలో రాజకీయ కక్ష సాధింపులకు పోతే ఒక్కొక్క కుటుంబాలు ఎంతగా బలిదానాలు అయిపోయాయో మీ అందరికీ తెలుసు. ఈనాడు మానుకోట పట్టణానికి వచ్చిన వాళ్ళంటే మనందరం కూడా పిల్లగాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, మన కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. మనంతా కూడా కులాలు వేరేనా ఇటుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనే ఒక ఊళ్ళో ఒక వాడకెళ్తే ఒక కులం వారందరూ కలిసి ఏ రకంగా అయితే ఉంటారో ఈ 23వ వార్డు ప్రజలందరూ కూడా అదే రకంగా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రానున్న రోజులలో కూడా జెండాలు, ఎజెండాలను పక్కకు పెట్టి ఈ 5 సంవత్సరాల కాల పరిమితి మన వార్డు కౌన్సిలర్లను ఏం చేసిందని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 5 సంవత్సరాల కాల పరిమితిలో మరి మిత్రులు చెప్పినట్టు గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది, మిషన్ భగీరథ అనే స్కీమ్ తీసుకొచ్చింది. నేను ఈ 2003 నుంచి వెళ్ళి నేను శ్రీరామభద్రయ్య కాలనీలో ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే మా ఊరు మల్యాల కాబట్టి నేను ఈ మధ్య కాలంలో అంటే నాకు ఇల్లు 20 సంవత్సరాల కానించలేదు. కానీ మా సోదరి అక్క మన సులోచన అక్క గారి ఇంటికాడికి వచ్చి పోయేది నా ఇల్లు ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే రెండుకి ఇచ్చేది. ఆ రోజు వరకు వారు ఎప్పుడో శ్రీరామభద్రయ్య గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నటువంటి రోడ్డు తర్వాత అప్పుడే వేసినటువంటి పైప్ లైన్ తప్ప ఆ తర్వాత కాల పరిమితులు ఎప్పుడు కాలేదు. మొన్నటి గవర్నమెంట్లో మరి రఘు గారు, శ్రీదేవి గారి యొక్క గవర్నమెంట్ స్కీమునే అయినా కానీ వాటికి తీసుకొచ్చి మిషన్ భగీరథ అనే పథకం మీద ఏ ఒక్క ప్లాట్ను కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరు కూడా నల్లాగేయడం జరిగింది. ఇంత మహోన్నతమైన కార్యక్రమం అనేది మీరు ఒక్కసారి ఎండాకాలం వస్తే మనం పక్కింటి వాళ్ళకు 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు ఇచ్చినా కూడా మనం సరైన టైంలో మనం వారిని పోయి అడగలేము. మాకు ఇంకో 2 బిందెల నీళ్ళు పెట్టవని చెప్పేసి మనం అడగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు చెప్తా ఉన్నాను, మీ ఇంటికాడ నల్ల వస్తుంది అని అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు నల్ల వస్తుందంటే మన ఇంట్లో ఉన్న తట్టి చెంబులతో సహా అన్నీ నిండిన తర్వాతనే బంద్ అవుతూ ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బజార్కి ఎక్కిన తర్వాతనే బంద్ అవుతూ ఉన్నాయి. అంటే అది ఎంత బ్రహ్మాండమైన కార్యక్రమం మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నేను ఇంకొక మాట చెప్తున్నా, ప్రజా సంక్షేమం అనేది ప్రజలందరికీ అవసరం పడేది ఏదైతే ఉంటుందో
అదే ప్రజా సంక్షేమం. నా ఒక్కరికే లబ్ధి జరిగేది ఉంటే అది నా స్వలబ్ధి. కానీ ప్రజల సంక్షేమం అని అంటే ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్డు మీద ఒక్క ఊరోళ్ళే నడవరు. ఉదాహరణ చెప్తా ఉన్నాను, ఈ రోడ్డు డివైడర్ కట్టి 2 పదాల రోడ్డు చేసేవారంటే ఈ మానకోట కవర్కి నడిచే పరిస్థితి ఉంది. ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోయేది వాడైనా ఇదే రోడ్డు నుంచి వెళ్ళిపోవాలి. ఇది ప్రజా సంక్షేమం. కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలకు నేనేం చేసినా రేపు నీకేం చేస్తానని చెప్పేసి పోటీ తత్వంలో పరిణమించాలి తప్ప వ్యక్తిగత దూషణలకు ఎవరు కూడా పోవాల్సిన పరిస్థితి లేదు. నేను అంటా ఉన్నాను, ఈరోజు 23వ వార్డులో రఘు గారు చేసినటువంటి పాలన చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి కాబట్టి ప్రజా సంక్షేమం కొరకు నేనేం చేయాలనే దాని గురించి అదనపాటు ఇంకొకరికి నేను చేసిన అని చెప్పేసి ఒకవేళ చేసిన వాళ్ళు ఉంటే చెప్పుకునే పరిస్థితి ఉంటుంది తప్ప ఏదో నామకరణాలు చేసుకుంటూ పోతే అది సమంజసమైనటువంటిది కాదు. ఏదైనా సమస్యలు ఉంటే మన కుటుంబ సమస్య విధంగా మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయో వాటన్నిటిని కూడా పార్టీలకు అతీతంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఈ అక్కలందరితో కూడా గత 20 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉన్నది. వారికి వచ్చినటువంటి సమస్యలలో కావచ్చు, మీకు వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ఇవాళ ఇక్కడికి వచ్చిన వాటి పరిచయం పెట్టుకునేటానికి ఎవరు కూడా రారు. ఇక్కడికి వీళ్ళందరూ కూడా వచ్చింది కూడా నేను చెప్తాను, పిల్లల భవిష్యత్తును ముఖ్య పెట్టుకోవడం, ఆర్థికంగా ఎదిగి మన కుటుంబాలను నిలబెట్టుకోవడం కొరకే ఇలా సిటీ ప్రాంతానికి అందరూ కూడా పరిస్థితి. వీళ్ళందరికీ రాజకీయ రంగం పోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు పోయి చేసుకోవాల్సిందే తప్ప ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూడా కొంతమంది సూచనలు చేస్తే వాళ్ళకి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి తప్పుడు పనులు మానుకోవాలి. నేను ఒకటే చెప్తాను, మీకేదైనా అవసరం ఉండి మీకేదైనా పరిష్కారం కొరకు కావాలని అనుకుంటే మేము కూడా పార్టీలో ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పేసి నేను మన కౌన్సిలర్ గారు మరి అక్కడ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు వచ్చింది కాబట్టి దానికి నన్ను ప్రత్యేక ఆహ్వానిగా పిలిచిన సందర్భంగా మేము తెలియపరుస్తా ఉన్నాం. రానున్న రోజులలో కూడా పథకాలు అనేది గవర్నమెంట్ పథకం అది ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా ఎవరు సొత్తు కాదు. ఎందుకంటే మా తాత సంపాదించిన ఆస్తి మనవడిగా నాకే ఎక్కువ ఉంటుందని చెప్పేసి కాదది. అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా రేషన్ ప్రకారం రావాల్సిందే, దాని పీరియడ్ ప్రకారం ఇవ్వాల్సిందే. ఒకవేళ ఎవరైనా అడగపుర తీసేస్తే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపంతో పోతుంది తప్ప వేరే ఆలోచనతో పోదు అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను మరొక నమస్కారం తెలియపరుస్తూ సన్మానించడానికి మనందరం తన దగ్గరికి వచ్చిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా శ్రీదేవి ఒక వార్డు కౌన్సిలర్గా కాకుండా మాకు ఫ్యామిలీ మెంబర్గానే ఎక్కువ బాగా పరిచయం. అంతకుముందు ఫస్ట్ వార్డు మెంబర్ చేసినప్పుడు బీసీ కాలనీ వార్డు మెంబర్గా చేసింది. తను మాట్లాడుతుంటే మొన్న నేను పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో విన్నా. అసలు అప్పుడు శ్రీదేవికి ఇప్పుడు శ్రీదేవికి సంబంధమే లేదు. అప్పుడు మేము వెంబడి పెట్టుకొని ఈ ఇళ్ళని చూపెట్టిన శ్రీదేవి ఇప్పుడు మాకంతా చూపెట్టే స్థాయికి తీసుకొచ్చి వెనకుండి తను వెనకుండి శ్రీదేవిని ఇంత డెవలప్ చేసినందుకు కొంతమంది వార్డు కౌన్సిలర్ అయినా ఏదైనా పదవి మహిళలకు వస్తుంది, కానీ అక్కడ మాత్రం మొత్తం పెత్తనం భర్తలే చేస్తారు. కారణంగా భార్యకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు, కానీ ఇక్కడ అట్లా కాదు. అది విరుద్ధంగా ఎదుగుదల వెనుక స్త్రీ ఉంది అని ఎంతమంది అయితే అంటారో, కానీ శ్రీదేవి ఎదుగుదల వెనుక మన స్ఫూర్తి ఒప్పుకుంటున్నారు. అది కష్టం చాలా ఉంది. తను ఇంట్లో అంత అడవుడిగా చేసుకొనైనా వార్డులో ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరికి వచ్చినా, ఏ ప్రోగ్రామ్ చేసినా తను ముందుండి అందరినీ కలుపుకొని పోతుంది తప్ప నేను ఒక వార్డులో వస్తే దాన్ని అహంకారం, ఒక ఈగో కానీ అట్లాంటి తనకి ఏం ఉండదు. బహుశా అవి 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన కాలం తమ్ముడు చెప్పినట్టు. అప్పుడు మేము ఎన్నో గొడవలు, కేసులు, ఎన్నో చికాకులు అవుతుంటే నేను అనుకునేదాన్ని నువ్వు కష్టపడ్డా కాబట్టి ఈ కాలనీ ఇంత డెవలప్ అవుతా. ఈ కాలనీ వెనుక మాకు బీసీ కాలనీ 50 సంవత్సరాలట స్టార్ట్ అయ్యి, ఆ 50 సంవత్సరాల కింద కాలనీలనే ఇప్పటివరకు చక్కగా సైడ్ కాలువలు ఇది ఇంత డెవలప్ అవుతుందా, ఇది ఇంత అనుకున్న రీతిగా డెవలప్ అవుతుందా అనే ఆలోచన ఉండేది. కానీ వీళ్ళకంటే ముందు మాన్య వెంకన్న గారు వార్డు కౌన్సిలర్గా చేసినప్పుడు కొంచెం ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. ఆ తర్వాత వీళ్ళు వచ్చినాక 90% అభివృద్ధి అయింది. అంటే అభివృద్ధి ఎట్లా అంటే తను
అందరికి మంచిగా ముందుకుంటూ అందరికి ఎక్కడ ఏదొచ్చినా ముందు మా వార్డనే కొట్లాడతాడు. నేను చూసిన కాడికి వార్డు అనుకుంటేనే కాలువలు కావచ్చు, తను చెప్పుకుంటూ వచ్చిన ప్రతి పని ఆ కాలనీకి చేసిందే. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ఆ కాలనీలో అందరు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి అందరు ఏ ప్రోగ్రాం వచ్చినా ఏ కష్టం నష్టం వచ్చినా అందరు కలిసిమెలిసి అక్కడ ఫస్ట్ 36 వార్డుల కంటే ఏ ప్రోగ్రాం అయినా మా బతుకమ్మ కావచ్చు, వినాయకుడు కావచ్చు, ఏదైనా ఏ ప్రోగ్రాం అయినా సరే కలిసిమెలిసి ఆ కాలనీలో మాత్రం ఆదర్శంగా అందరం కలిసి చేసుకుంటాం. ముందు కూడా పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా మనం ఇవాళ రాజకీయం ఉంటుంది పోతుంది తమ్ముడు అన్నట్టు, కానీ మనుషులుగా ఎప్పటికీ బతికే ఉంటాం. మనం బతుకున్నంత కాలం ఒకరితో ఒకరికి అవసరం పడుతూనే ఉంటుంది, కంపల్సరీ మాట్లాడుకోవాల్సి వస్తూనే ఉంటుంది. కాబట్టి మాట్లాడుకోలేనంత విమర్శించుకొని తర్వాత మాట్లాడుకోవాలన్న ఇబ్బంది అయింది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఆ కాలనీలో ఎవరికే కష్టం వచ్చినా మేమందరం ముందుంటాం. పార్టీలతో సంబంధం లేకుండా ఏ రాత్రి ఏ పగలు కష్టం వచ్చినా మా ముందు సహాయం చేస్తాం. కాలనీకి ఎంతో సహాయం చేసి ఎంతో డెవలప్ చేసి ఉన్నగా రోడ్లు కాలువలు కావచ్చు ప్రతిదీ నీ శక్తిని మించి మీరు భార్య భర్తలు చేసినందుకు మా 23వ వార్డు తరఫున, మిలిటరీ కాలనీ తరఫున, ఎజోస్ కాలనీ తరఫున, అన్ని భద్రన్న కాలనీ తరఫున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేయడం మన కోసం 23 వార్డు కోసం మాట్లాడతారా? సరే, గత 5 సంవత్సరాలుగా శ్రీదేవి మహేంద్ర గారు 23వ వార్డులో సులోచన గారు వాళ్ళ కుటుంబ సభ్యులుగా కాదు, 23వ వార్డులో అందరి కుటుంబ సభ్యులుగా వాళ్ళిద్దరు మెలిగి ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళ సమస్యగా భావించి పరిష్కరించడం జరిగింది. వాళ్ళ సహాయ శక్తుల కరోనా అనే గడ్డుకాలం 2 సంవత్సరాలు మనల్ని అభివృద్ధిలో వెనుకగట్టేసింది. కానీ ఇంకా 23వ వార్డు ఇంకా అభివృద్ధి చెందేటువంటి అవకాశాన్ని మనం ఆ కరోనా వల్ల కోల్పోయారు. దేశం అంతా కోల్పోయింది, దాంట్లో భాగంగా మన వార్డు కూడా కోల్పోయింది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటి కూడా సమవాటా, ఇంతకుముందు సులోచన చెప్పినట్టు సమవాటాగా మన భాగం మనకు పంచుకొచ్చి ఇక్కడ వాటిలో ఉన్నటువంటి ప్రజలకు దళిత బంధు కానీ, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, బీసీ బంధు కానీ అన్ని సంక్షేమ పథకాలను మన వార్డుకు సమస్య పాలనలో తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీదేవి రంగాలకు దక్కుతుందని చెప్పేసి నేను సగర్వంగా చెప్తాను. అదేవిధంగా గుర్తి కాలువలు కానివ్వండి, సైడ్ సీసీ రోడ్లు కానివ్వండి అద్భుతంగా చేసినటువంటిది. ఎందుకంటే మా ఇంటి దగ్గర గుట్ట మీదకి కూడా రోడ్ వేసినటువంటి సందర్భం. సరే, ఆ సందర్భంగా నేను ఒక చెప్పాలనుకున్నా, కొన్ని మంది ఇంటి దగ్గర రోడ్ వేసినప్పుడు మాకెళ్ళి రావద్దు అని కొన్ని చిన్న సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ అలా అని చెప్పేసి నేను రోడ్లు వేయను అనే పరిస్థితి కూడా ఒక సందర్భంలో వస్తే వాళ్ళు ఇవాళ రోడ్లు వేసినప్పుడు అట్లా అంటారు, కానీ తర్వాత మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. అనేక పార్క్ అభివృద్ధికి కానివ్వండి, మరి అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు గాయపి షరీఫ్ ఉత్సవాలకు కానివ్వండి, గణేష్ ఉత్సవాలకు కానివ్వండి, బతుకమ్మ పండుగ కానివ్వండి, మహిళా దినోత్సవాన్ని కూడా మనం గతంలో కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మన కాలేజీలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, మహిళల చైతన్యం, మహిళా వార్డు కౌన్సిలర్ ఉందని చెప్పేసి మహిళల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా మీరు అందరూ నేర్చుకుంటున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానివ్వండి అనేక సందర్భంలో చాలా అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో కూడా మీకు మళ్ళీ అవకాశం వస్తే కూడా మనందరి సహకారం ఉండాలని చెప్పేసి మనందరి సహకారం ఇస్తామని చెప్పేసి కూడా మనకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని నెక్స్ట్ మీరందరూ దిగ్విజయంగా కొనసాగించి మంచి నెక్స్ట్ వచ్చే మంచి అవకాశాలు కూడా వాళ్ళకు అందియాలని చెప్పేసి వాళ్ళు కూడా మా అభివృద్ధిలో మా కార్మిక అభివృద్ధిలో పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా 23వ అభివృద్ధి కమిటీ సభ్యులకును మరియు మహిళలకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత అభిమానాన్ని పొందడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి పండగ అయితేంది ఏదైతేంది ప్రతిదీ కూడా నేను వార్డులోనే జరుపుకోవడం జరిగింది. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కూడా నేను మహిళలతోనే ఉండి ప్రతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మాజీ డెప్యూటీ కోర్సన్ సభ్యులు మైపాషన్న గారికి మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు సత్యమన్న గారికి, సంపదన్న గారికి, శ్రీధరన్న గారికి మరియు యశ్వంత్ గారికి, నాగలక్ష్మి గారికి, సులోచన గారికి, సరిభ గారికి, అశ్వినికి, కవితకు అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మీ ఆదరాభిమానాలు ఇదే విధంగా ఉండి మా వంతు కృషిగా
ఎప్పటికీ మేము కూడా ఇదే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గెలిచిన వెంటనే కరోనాతోని 2 సంవత్సరాలు వెనకపోయినప్పటికీ కూడా అప్పుడు మా అభివృద్ధి కమిటీ సభ్యులు కూడా మాకెంతో సహకరించేది. ఎందుకంటే కరోనా వచ్చిన పేషెంట్లకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి భోజనం తీసుకుపోయి ఇవ్వడం కానీ, టిఫిన్స్ తీసుకుపోయి ఇవ్వడం కానీ, కూరగాయలు, కిట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా మేము సరఫరా చేయడం జరిగింది. దాదాపు ఒక 2-3 నెలలు కూడా వాళ్ళకందరికీ కూడా ఒక 3-4 స్టాల్ పెట్టి భోజనాలు కూడా ఏర్పాటు చేసినాము. మరి అలాంటి విపత్తును కూడా ఎదుర్కోవడానికి మా అభివృద్ధి కమిటీ సభ్యులు మాకు ఎంతో కృషి చేసారు. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా మరి మన వార్డు చుట్టూ సీసీ రోడ్స్ మన వార్డు చుట్టూ కూడా సైడ్ డ్రైన్ నిర్మాణం చేపట్టినాం. మరి రోడ్స్ అయితే ఏంది, మళ్ళీ సైడ్ డ్రైన్స్ అయితే సీసీ రోడ్స్, డ్రైనేజ్, అన్ని పార్కులు, అదేవిధంగా గ్రీన్ ల్యాండ్ ప్రొటెక్షన్ అవన్నీ కూడా చేసినందుకు మాకు సహకరించినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి, మరియు మాజీ ఎంపీ కవితమ్మ గారికి, సత్యవతి రాథోడ్ గారికి, మరియు ఎమ్మెల్సీ రవీందర్రావు గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, మా వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి అందరూ సహకరించడం వల్లనే అభివృద్ధి అనేది జరుగుతుంది. కొన్ని రోడ్లు పోయడం వల్లనైనా, డ్రైన్లు కట్టడం వల్లనైనా, ఎందుకంటే కొంతమంది గోడలు పోవడం కావచ్చు, వాళ్ళ మెట్లు పోవడం కావచ్చు, అలాంటివి ఎన్నో జరిగినాయి. ఎన్నో ఇబ్బందులు జరిగినా వాళ్ళని ఒప్పించి ఆ పని పూర్తి చేయడం జరిగింది. ఇంకా కూడా మన వాటిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మేము ఎంతో అనుకున్నప్పుడు కూడా ఏంటంటే మన గవర్నమెంట్ మారడంతో ఎస్డిఎఫ్ నిధులు 50 లక్షల నిధులు పోవడం వల్ల కొంచెం అభివృద్ధి ఆగిపోయింది. అదే కనుక జరుగుతుంటే ఇంకా పూర్తిగా డెవలప్ అయింది. మరి నేను ఒక మహిళనై ఉన్నందుకు నేను మహిళలకు ఏదో ఒక ప్రోగ్రామ్, ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుండేది. ఒక సంవత్సరం కోలాటం నేర్పించిన అందరికీ, మహిళలందరికీ కూడా బతుకమ్మ ఏర్పాట్లు కావచ్చు, మహిళా దినోత్సవం కావచ్చు, సంక్రాంతి ముగ్గుల పోటీలు కావచ్చు, ఏదైనా సరే మా వార్డు మహిళలతోనే, అన్నలతోనే జరుపుకోవడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ అదేవిధంగా మా వార్డు మహిళలకు మిషన్ ఏదన్నా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దైవకృప వారి ఆధ్వర్యంలో మేము షెల్టర్ ఇచ్చి, కత్తెరలు ఇచ్చి, ఒక 4 గ్రూపులకు కూడా మరి మిషన్ నేర్పించడం, మగ్గం వర్క్, జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా నా వంతుగా మేము చేయడం జరిగింది. వీటన్నిటికీ సపోర్ట్ చేసినటువంటి మా వారికి కూడా నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా మీరందరూ ఒక ఆడబిడ్డగా నన్ను ఆదరించి మా వార్డు ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఇదే విధంగా సహకరిస్తారని, నేను వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా